హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇన్ఫర్మేషన్. అంటే సమాచారం అనేది ఒక సిచ్యువేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా ఒక పర్సన్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా ఒక ఈవెంట్కి సంబంధించి అయి ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుస్తుంది అని అనొచ్చు. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, బుక్స్, వీటన్నిటి ద్వారా సమాచారం అనేది మనకు అందుతూ ఉంది. ఎవరైనా ఒక నేరం చేసేటప్పుడు ఒక వ్యక్తి చూసాడనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ వాళ్ళకి వెళ్ళి కూడా చెప్పచ్చు. సో ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. రెండవది కౌన్సిలింగ్. అంటే హితబోధ చేయుట. హితము అంటే మంచి, బోధ అంటే చెప్పడం. సో హితబోధ చేయుట అంటే మంచి మాటలు చెప్పడం, సలహా చెప్పడం. కౌన్సిలింగ్ అంటే ఇద్దరు భార్యాభర్తలు విడిపోయినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలని ఇద్దరికి సర్ది చెప్తారనమాట. సో కౌన్సిలింగ్ అంటే హితబోధ చేయడం, మంచి మాటలు చెప్పడం, సలహా ఇవ్వడం. మూడవది రిఫర్మేటివ్ సర్వీస్. అంటే సంస్కరణాత్మకమైన సేవ. సంస్కరణాత్మకమైన సేవ అని అంటే ఏంటి అంటే, మనకు కొంతమంది సంఘ సంస్కర్తలు అని విన్నారా ఎప్పుడైనా పేరు? రాజారాం మోహన్ రాయ్ కానీ, లేదా గురుజాడ అప్పారావు కానీ, ఇలా వీళ్ళు సంఘ సంస్కర్తలు అయ్యారు. ఎలా అంటే సమాజంలో ఉండేటువంటి చెడుగా దుష్ట ప్రభావం సమాజం మీద చూపిస్తున్నాయో వాటిని అన్నిటిని రూపుమాపడానికి కొన్ని సంస్కరణలు అనేవి తీసుకొచ్చారు. ఎలాంటివంటే సతీ సహగమనం, మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పడం, వితంతువులు మళ్ళీ వివాహం చేసుకోమని చెప్పడం. సో ఇలాంటివన్నీ సంస్కరణలు కదా. అలాగే ఒక నేరస్తుడిలో మార్పు తీసుకొని రావాలి. అతన్ని ద్వేషించకూడదు, అతనిలో ఉన్న తప్పుల్ని ద్వేషించాలి. హేట్ ద క్రైమ్, నాట్ ద క్రిమినల్ అని చెప్పి అతనిలో మార్పును తీసుకొని రావడానికి మన కోర్ట్స్ అన్నీ ప్రయత్నిస్తున్నాయి. సో రిఫర్మేటివ్ సర్వీస్ అనంటే సంస్కరణాత్మకమైన సేవ. నాలుగవది అడ్రస్ ఫర్ సర్వీస్. అంటే సేవ కోసం చిరునామా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లెటర్ ఇంకొక వ్యక్తికి పంపించాలి అని అనుకున్నాను. సో ఈ అడ్రస్ ఫర్ సర్వీస్ అనేది ఏంటంటే ఒక లొకేషన్, ఎక్కడికి ఆ లెటర్ చేరుకోవాలో చెప్పడాన్నే అడ్రస్ ఫర్ సర్వీస్ అని అంటారు. అది హౌస్ అయి ఉండొచ్చు, ఏదైనా ప్లేస్ అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, లేదా ఒక బిజినెస్ చేసే ప్లేస్ అయి ఉండొచ్చు. సో అడ్రస్ ఫర్ సర్వీస్ అనంటే ఆవాస చిరునామా లేదా నివాస చిరునామా. ఐదవది సెటిల్మెంట్. అంటే తీర్మానం, ఒప్పందం, రాజీ. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు వారి మధ్య సంధి కుదురుస్తాం కదా, దాన్ని సెటిల్మెంట్ అంటారు. దేకో మై రౌడీజం సెటిల్మెంట్. ఈ డైలాగ్ ఎక్కడైనా విన్నారా? వింటే ఎక్కడ విన్నారో కామెంట్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి.